కీర్తనల గ్రంథము 84 కీర్తన 11వ వచనంలో యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నో గుడ్ థింగ్ డస్ హీ విత్హోల్డ్ ఫ్రమ్ దోస్ హూ వాక్ అప్రైట్లీ. దేవుడు మేలు చేయక మానడు, తప్పక మేలు చేస్తాడు. ఎవరికి మేలు చేస్తాడు? యథార్థంగా ప్రవర్తించే వారికి. దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నామా లేదా? ఆయన దృష్టి వేరు, మనుషుల దృష్టి వేరు, నీ దృష్టి వేరు. నీ దృష్టికి నువ్వు యథార్థవంతుడిగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి యథార్థవంతుడిగా లేకపోతే ఆయన ఇచ్చే మేలులను మనం పొందుకోలేము. కనుక దైవ దృష్టిలో మనం ఎలా ఉన్నాము అన్నదాన్ని మనం పరీక్షించుకోవాలి. మన దృష్టికి మనం యథార్థవంతులుగా ఉండొచ్చు, పక్కవారితో పోల్చుకుంటే అతని కంటే నేను యథార్థంగా ఉన్నాను,